ఈ వారం ఈ జోడీలో తీన్మార్ థీమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ట్రయోలో ఇది చేశారు చూసారా, వెరీ వెరీ గుడ్. మీ పర్ఫార్మెన్స్ తో దుమ్మ లేపేశారు. ఆనందిత, యువర్ ఎ గ్రేట్ డాన్సర్. ఈ కాన్సెప్ట్ లో నా హార్ట్ టచ్ చేశారు. వాళ్ళిద్దరికి ఈ అమ్మాయి ముద్దుగా ఏదో పేరు పెట్టింది అడ్డబ్బా. ఓ పిచ్చోడే పిచ్చిదానా. శుభం అండ్ కల్పిత డి జోడి మ్యాజికల్ లవ్ పేర్. తొందరగా పెద్ద స్క్రీన్ లో చూడాలి నీ మూమెంట్స్ అన్ని. నువ్వు డి జోడీ షూటింగ్ తర్వాత ఏ జోడీతో ఉన్నావు? సోనియాతో కాకుండా. బోర్ కొట్టేశాను అమ్మా. నేను ఆ రోజు మల్లమెల్ల దగ్గర ఉన్నప్పుడు కలిశాను, బట్ క్లాత్ కట్టుకుని ఉన్నారు అమ్మాయి ఎవరో. అయితే మంచి మసూదానం పెట్టారు నువ్వు. వేడి పుట్టించా. You guys were hot on stage. వాళ్ళలాగా మేము చిన్న చిన్న కాన్సెప్ట్లతో రాం. సాంగ్ జరుగుతుంటది కదా, మీరు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేశారనుకో మ్యూజిక్ రైజ్ అవుద్ది. మీరు ఎప్పుడైనా హ్యాండ్ డౌన్ చేస్తే మ్యూజిక్ డౌన్ అయిపోద్ది. సరి మాస్టర్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ లో సాంగ్ ఆగైంది కానీ మీ గ్రేస్ ఆగలేదు. ఏమయ్యా ఫస్ట్ ఆ వీడియో ప్లే చేయండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా. బాబోయ్ ఒరే నీ దగ్గర ఇన్ని వేషాలు ఉన్నాయంట్రా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. జనాలకి తెలిస్తే తెలుసా ఏమవుతావు అసలు నీకు? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకున్నావరా? డ్రెస్ మ్యాచింగ్ అయితే బానే ఉంది. అమ్మ మాస్టర్ ఎవరు చూడలేదు అనుకున్నాను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంత ధైర్యంగా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ మైక్ కట్ చేసారా ఒకసారి? అవసరం లేదు, శాశ్వతంగానే కట్ చేసేయండి ప్లీజ్. ఇద్దరు తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. అయిపోయింది బతికి అయిపోయింది. నేను చెక్కేస్తారులే ఈ రోజు అంతా. మీరా పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ పెళ్లి పనులు కానీ ఏంటే పెళ్లి పనులు పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు? వాళ్ళ కారు పెడుతున్నారు, ఏసీ పెడుతున్నారు, వాషింగ్ మిషన్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. అలాన్ని పెడుతున్నారు కదా. అవును. మరి నువ్వేం పెడుతున్నావు? పెళ్లి కూతురు ఎలా ఉంటది? పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటాయి. అటే ఓకే, మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏమంటే గురుగారు, ఉప్పు సరిపోయిందా లేదా చూడండి. ఉప్పు సరి ఎందుకు కొడుతున్నారు? ఉప్పు సరిపోయింది గట్టిగా అడుగు. ఉప్పు సరిపోయిందా లేదా? ఆ ఎనర్జీ చూడరా.
పర్లా బానే ఉంది. అదేంట్రా ఎందుకండి ఇంత డల్గా ఉన్నారు? తిరణాల్లో తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడే, వాడే గాని ఉంటుండే ఈ రోజు నన్ను పప్పా 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 అంటుండే. లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పా అదేరా. బాబు చూసారా? చూస్తున్నా. సీన్ తిన్నాలో తప్పిపోయిన మన కొడుకులానే ఉన్నాడండి. మన కొడుకులా ఎందుకున్నాడే? బా కళ్ళు చూడండి, మీ కళ్ళులానే ఉన్నాయి. ఆ యాక్టింగ్ చూడండి, తడబడుతూ భయపడుతూ. సేమ్ యాక్టింగ్, సేమ్ యాక్టింగ్. సరిపోయారు ఇద్దరును. ఇవాళ మా మ్యారేజ్ చేయండి, ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది, ఇవాళ మాకు డే అండ్ నైట్. డోంట్ డిస్టర్బ్. బోర్డు కూడా పడతారు ఇవాళ. ఆనందరావు గారు, ఆనందరావు గారు చూద్దాం ఇవాళ మా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. ఓకే ఆనందరావు గారు. ఏంటయ్యా కాఫీ ఉంటే ఒరే, నేను లోపల ఏదో చేద్దాం అంటున్నావు, నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా. హాయ్ సార్, దిస్ ఇస్ నరేష్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్. పేరు ఫైమా. ఫైమా. ఓకే, 1,00,000 రూపాయలు కడితే కోట్ వస్తుంది సార్. ఓకే సార్. A few moments later. మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయండి. సరే రామ్మా. ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించాలి, లక్కీ భాస్కర్ అవ్వాలి. ఏం సార్, ఈ భార్య ఫైమా అయ్యా. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత చేంజ్ వస్తుందా? ఎస్. రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో. సిరీస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. ఆవిడ చచ్చిపోయింది సార్. ఎలా సార్? వడదెబ్బ తగిలింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చలికాలం కదా, వడదెబ్బల తగులుద్ది. ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తెచ్చింది సార్. గొంతులో ఇరుక్కొని గాలి అడిగి చచ్చింది సార్. పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? అరే మస్తు ఉండరా అయ్యా. అవునా? ఏ చెప్పు. కాలు పట్టుకుంటది, చేయిలు పట్టుకొని స్నానం చేపిస్తది, మంచి చూసుకుంటది దేవతలాగా. ఈ 10,000 తీసుకొని ఇప్పుడు నిజం చెప్పు. నీ దండం పెడితే పెళ్లి చేసుకోకరా. పెళ్లి చేసుకోకరా. ఎందుకురా? బాసలు కడిగిపిస్తది, బట్టలు ఉతికిపిస్తది, కుక్కలు కొట్టలేకపోతుందిరా. 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీలో పోటీ పడుతుంది ఈరోజు మా హెయిర్ ఆయిల్. మీకు ఇప్పుడు మా ప్రొడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇది మా అక్క సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. మేడం నమస్తే. కొత్తగా పెళ్ళైంది మాకు. ఎన్నిసార్లు అయితే ప్రతి స్కిట్ లో చెబుతానే ఉన్నావు. కిట్టుకు 2 సార్లు వెళ్ళిపోతాం సార్. ఇంకేమవుతుంది పాపం. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఏమండి ములక్కాడు వండమంటారా? వద్దే. ఎందుకు? దెబ్బలు పడతాయే నీకు, దెబ్బలు పడతాయే. అయిందా? బాగైందా? మమ్మీ, నేను మన ఇంటి బయట ఆడుతుంటుంటే ఆ శివాజీ అంకుల్ ఉన్నాడు కదా, నన్ను వచ్చి ఎత్తుకొని అచ్చం మీ మమ్మీలాగా ఉన్నారని అని ముద్దు పెట్టుకొని వెళ్ళాడు. మమ్మీ ప్లీజ్ మీకు దండం పెడతాను, నా లైఫ్ లోకి వాడి ద్వారాగా రావాలని చూడకండి సార్. ప్లీజ్ నన్ను ఒంటరిగా బతకనివ్వండి. అర్థమైందా సార్? సరే ఇంకోసారి ఆలోచించు. బంగారం రామ్మా, నిన్ను చూసాకే కదా నేను ఆఫీస్కి వెళ్తాను. వస్తాలే. నువ్వెందుకు వచ్చావురా నా ఇంట్లోకి? నువ్వే రమ్మా, నువ్వే కొట్టు. ఇప్పుడు రమ్మన్నావు, టీంలోకి రమ్మన్నావు, నువ్వే కొట్టు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడా అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే, లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఇంద్రమ్మ గారు
దానికి అంత క్రేజ్ ఉందా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా కోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటూ మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానో ముझे, डाकू महाराज. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దిస్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. స్టేజ్ మొత్తం బొగ్గలు అసలు అదిరిపోయినాయి. ఎన్ని బొగ్గలు అంట? 2001. అదేంటి 2000 కదా? మరి ఇది మర్చిపోయావా? ఇక్కడ ఏదైనా ఆటలు టాస్క్ లాంటివి ఉంటే నేను మాత్రం ఆడను నా పిల్లలతో. ఎందుకు మీ భార్యతో ఆడరు? ప్రాణంతో ఆటలాడు. మీరు ప్రాణంతో ఆటలాడు, ఈయన ప్రాణం పోయే వరకు ఆటలాడతాడు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. डाकू महाराज. 10 నిమిషాలు మూసే ఏ పబ్బకైనా వెళ్ళు, ఇది ఒక స్లోగన్ ఇస్తుంది. ఎల్ఈడిలో ఒక రీల్ చూపిస్తుంది, అందులో ఎలా అయితే పర్ఫామ్ చేశారో అలాగే పర్ఫామ్ చేయాలి. ఇది నేను చూడలే. ఏ రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగెనే. వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా అందినే. ఇప్పటిదాకా మాకు సోషల్ మీడియాలోనే పరిచయం ఆయన, ఫస్ట్ టైం అఫీషియల్ గా టీవీలో పరిచయం చేస్తున్నావు. చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. యాక్చువల్లీ ఆడియో కాల్ చేసింది అన్న, వీడియో కాల్ చేసి అప్పుడే కట్ చేసేటోని. నా గుండెలే మోగిల్లి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెళ్లి? జాన్ ఫెబ్. ఫస్ట్ నైట్ కిస్. అబ్బా గట్టిగా. పంది 2024 ఇట్స్ లైక్ బెస్ట్ ఇయర్ అని అయితే మేము చెప్పగలుగుతాం. మాకు ఒక ప్రిన్స్ వచ్చాడు కాబట్టి. ఆటల పాటల నవ్వుల పుత్తడి. గివ్ హై ఫై.
అయితే 2024 రాకూడదు. మనకి ఇష్టమైన పర్సన్ తో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ తట్టుకోలేదు. ఈ 24 లో ఇమాన్యుయల్ కి నాకు చాలా గొడవలు జరిగాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మేమిద్దరం బ్లాక్ చేసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది. 2024 లో తనకు ఒక ఇన్ఫెక్షన్ లా అయ్యి రాంగ్ సైడ్ లో ప్రెగ్నెన్సీ ఫామ్ అవడం వల్ల అది తీసేయాల్సి వచ్చింది. ఒక ఇయర్ మాకు జీవితంలో రాకూడదు మళ్ళీ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే అది తనకి యాక్సిడెంట్ అవ్వడం. నా ముందు కారులో శ్రీవాణి ఉంది. నా కూతురు నన్ను లేపి నన్ను అమ్మకారికి యాక్సిడెంట్ అయింది అనగానే శ్రీవాణిలో చూడగానే ఫుల్ బ్లడ్ తో ఉందన్నమాట. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు. తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు. నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా. ఓ నేనుగా లేని నిన్న మొన్నలా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన పాటలతో ఓ నలుగురు మీ ముందుకి రాబోతున్నారు. సరసస్వర సుర ఝరి గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం. ప్రకృతికి ఏ పాట ఛాలెంజింగ్ గా ఉండదు. తనకి ఏ పాట అయినా చాలా సులువుగా పాడేంత టాలెంట్ ఉన్న ఒక సింగర్. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా. చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నావు చూసావా, అక్కడ అసలు చాలా చాలా బాగా పాడావు. విరించినై విరచించి తిని ఈ కవనం. కన్యాకుమారి కనబడదారే కయ్యాల మారే పడతా వెచ్చారే. ఇలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. ఎందుకంటే శృతి అని చూస్తే ఇట్ నీడ్స్ టు బి లాట్ మోర్ యాక్యురేట్ అని. గోపాల గోల ఆపర ఈ గోల ఈ గైపోయేలా ఊపర ఉయ్యాల. కొంచెం ఈ పాట మత్తులో మైకంలో పాడినా కూడా కొంచెం ధ్వని తీవ్రత ఉండాలి. ఊగకే మురు మతులేరి సుమరే. ఆకాశం తాకేలా వడగాలే ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఈ గొంతులో ఏమంటే మధ్యస్థాయి తారస్థాయిలో శృతి బాగా నిలబడుతుంది, కానీ లో ఆక్టేవ్ కి వచ్చేట కొద్దిగా అలా లూజ్ అయిపోతుంది. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. చాలా చాలా అర్థవంతమైన పాట, సందర్భ శుద్ధి కలిగిన పాట. కేవలం సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలిగే పాట. రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. నీతోనే ఆగేన సంగీ. అసలు ఇంకా మెచ్చుకోవడానికి మాటలు లేవు. ఒక ప్రశ్న ఉందంటే, ఈ గీతాన్ని ఆలపించావా ఆరగించావా? ఆదరాల తాగహీల ఆరిపోయి మూగదోన. ఏ మాటకి ఆ మాట. ఈ సీజన్ లో మీరందరూ సెలెక్ట్ చేసుకునే ఈ సాంగ్స్ మీకే ఛాలెంజింగ్ గా, వినే వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ గా ఉండే పాటలు మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టేక్ లో మీరు ఇలా పాడడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అఖండమై ప్రభాకరుడు నటించడా నిరంతరం. మీ అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. మీరే సందర్భాల్లో జాతకం చూపించుకున్నారు? మోహన్ కృష్ణ గారు కాస్టింగ్ కాల్ ఇచ్చినప్పుడు ఒకసారి చూపించుకున్నాను. నా జాతకం గురించి కాదు, ఇంది బాగుందలే. మీ జాతకాన్ని తిరగరాస్తాం. జాతకాన్ని తిరగరాయడం అంటే పేపర్ ఇలా రివర్స్ లో పెట్టి రాయడమే. ఏం చదువుతున్నారు రూపా? డాక్టర్ అక్కడ. మనకు ఫ్రీ డాక్టర్ దొరికింది, ఫోన్ చేసి అడగొచ్చు మనం ఎప్పుడైనా సరే ఏమైనా కావాలంటే. కానీ అన్నిటికీ 650 అంటే జాతకం మీది నేను చదువుతూ ఉంటాను అనమాట. ఈ రోజు ఈ డబ్బులని నాకే అని చెప్పారా?
డబ్బుతో నన్ను కొనగలని అనుకుంటున్నావా నువ్వు? ఎయిర్ టికెట్ తో అయితే కొనగలను కదా. ఏ అమ్మాయినైనా కొనగలవేమో, నాలాంటి అమ్మాయి డబ్బుకు లొంగదు. ఈ విషయం వెంటనే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పి మీ రెమ్యూనరేషన్ కట్ ఏంటది? క్రిస్మస్ కార్డ్ అండి. ఇంతకు ముందు ఒక అతను రేషన్ కార్డు తీసుకొని వచ్చాడు అని అనుకున్నాం, కానీ ఇట్ వాస్ అ లవ్ లెటర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైపోయింది. నాకు ముందర చెప్పుంటే నేను రేషన్ కార్డు తెచ్చాను. ఏయ్ బాబు, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? ఆడపిల్లల్ని ఒంటరిగా కనిపిస్తే ఒంటరి ఉన్న ఆడపిల్లకి ఇచ్చే ధైర్యం లేకే ముగ్గురు ఉండగా చూసి వచ్చాను. బాక్స్ బదులైంది. మనం 101 జిల్లాల అందగాళ్ళని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాము. కామెంట్ పాస్ చేస్తారు. ఎస్, మీరు ఎంత స్టైలిష్ గా ఉన్నాడంటే ఆయనతో ఒక సినిమా తీద్దామా అనిపించే లోపల అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ సినిమా టైటిల్ కూడా వచ్చింది, జారే జమీన్ పర్ అని. జారే జమీన్ పర్ అని. కరెంట్ పోయింది మేడం. 101 జిల్లాల అందగాడు వస్తుంటే ఎవడయ్యా లైట్ లాపింది? ఓకే, మ్యూజిక్. ఎవరతను? అప్పులోడా? ఏదో వేలు చూపించారేంటి? కరెంట్ తీసిన వాళ్ళ కరెంట్ తీసిన వాళ్ళ. మీ జాతకాన్ని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు సారంగపాణి గారు. వామ్మో, ఏమిటిది? కరెంటు స్తంభమే నడుచుకొని వస్తున్నట్టుంది. మీరు నించున్నారంటే కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. కలం బాగా వాడినట్టున్నారు. కళ్ళల్లో చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి. చక్రాలు ఉన్నాయి. పరంజ్యోతి పరంజ్యోతి పరంజ్యోతి. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో.